కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రథంగుట్ట మిషన్ భగీరథ్ 40 MLD కార్మికులు పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ పలు డిమాండ్లతో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ కార్మికులు మాట్లాడుతూ గత 3 నెలలుగా జీతాలు 6 నెలలుగా రావాల్సిన ఏరియాల్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, జీతాల కోసం అడిగితే మిమ్మల్ని తీసేసి వేరే వారిని తీసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. జీతాలు లేక 3 నెలల నుంచి కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఏరియల్స్ తో పాటు తమ ప్రధానమైన డిమాండ్లు 1వ తారీఖు జీతాల చెల్లింపు, ఐడి కార్డ్స్, మెడికల్ లీవ్, యూనిఫామ్, ఈసీఐ నెరవేర్చకపోతే తాము సమ్మె విరమించేది లేదంటూ హెచ్చరించారు. గత 3 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని శాంతియుతంగా మేము గత నెల రోజుల నుంచి డిపార్ట్మెంట్ వారికి, కాంట్రాక్ట్ తరపున వారికి తెలియజేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 30 రోజులు వెయిట్ చేసినా కానీ ఇప్పటి వరకు మాకు అటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో సిఐటి ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు గద్దెల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల వేతనాలు చెల్లించాలి. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలి. అదేవిధంగా మనకి సేఫ్టీ పరికరాలను చెల్లించాలని, అదేవిధంగా మనకి మెడికల్ లీవ్లు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అదే కాకుండా దీంతో పాటుగా మాకు ఉన్నటువంటి కొన్ని చిన్న డిమాండ్స్ అండి. ఆ డిమాండ్స్ గొంతమ్మ కోరికలు కాదండి. ఇవన్నీ మేము అడిగేసరికి యాజమాన్యం నిర్ణయం ఉంటుందంటే మా దగ్గరకు వచ్చి మీ ఇష్టం ఉంటేనే ఇక్కడ పని చేయండి, లేకపోతే మీరు పని మానేయండి, లేదంటే వేరే పని చూసుకోండి, మీకు సెటిల్మెంట్ చేసేసి పంపించేస్తాం అని అంటున్నారండి. బెదిరింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ పద్ధతి అని కాదని మేము తెలియజేశాము. ఏదైనా ఉంటే మీరు మాట్లాడదలుచుకుంటే మా యూనియన్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మీరు మాట్లాడాలని వారికి తెలియజేయడం జరిగిందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిషన్ భగీరథ 40 MLD మిట్టగూడెం అశ్వాపురం మండలంలో పనిచేస్తున్న కార్మికులం అండి. మాకు గత 3 నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా మేము అడిగిన పక్షంలో మాకు బిల్లులు వస్తేనే మీకు వేతనాలు చెల్లిస్తాం, రాని పక్షంలో మేము చెల్లించాం. మీరు సమ్మెలో పాల్గొంటే ఇంతవరకు మీరు చేసిన డబ్బులు మీకు చెల్లించేసి మిమ్మల్ని డ్యూటీలోంచి తీసేసి కొత్త వాళ్ళని మేము పెట్టుకొని నడిపిస్తాం, కానీ మీకైతే జీతాలు ఇవ్వము. మాకు బిల్లులు వస్తేనే మీకు జీతాలు చెల్లిస్తాం. రాని పక్షంలో మీరు ఎట్లా ధర్నాలు చేసినా మిమ్మల్ని ఎట్లా లొంగ తీసుకోవాలో మాకు తెలుసు అని యాజమాన్యం బెదిరిస్తుంది. కావున మాకు 3 నెలల వేతనాలు చెల్లించాలని మేము మీడియా మిత్రుల ద్వారా సభను కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.